వినుమితరులు ఎరుకను సాక్షని పల్కిరి. నేను సాక్షిని అహమని నీతో వినజెప్పితి. నింతియే వేరనకూడదు రెంటినొక్కటని తెలుసుకోరా. మాటల భేదమని కానుక్కోరా. అనరాని వినరాని కనరాని భయాలందు తనకైత నరుదెంచి తనకైత జనును సాక్షని తెలుసుకోరా. మాటల భేదమని కానుక్కోరా. జై నిజ గురుభ్యో నమః. జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనొచ్చు శ్రీమద్ భాగవత సర్వదేశకేంద్ర వారిచే విరచితమైన శక్తిద్వయ నిరాసకంబకు శుద్ధ నిగుణతత్వ కందార్థ దరువులలో ఎరుక లక్షణ ప్రకరణం నందు 17వ కందార్థాన్ని మనం ఈరోజు ముచ్చటించుకుంటూ ఉన్నాం. నాయనా శిష్య, గత కందార్థంలో నీకు అనుమానము మనసులో ఉంచకుండా వినమని ఎరుక పేర్లు కొన్ని చెప్పాను నాయన. బుద్ధి అన్నా, చిత్తం అన్నా, మనసు అన్నా, అహంకారం అన్నా, సంపూర్ణమైనటువంటి అంతఃకరణ అన్నా, దానిలో మనసు ద్వారా కలిగేటువంటి సంకల్పమన్నా, కోరిక అన్నా, తనను ఇతరులను తానని గుర్తిరిగేటువంటిదన్నా, తననే కాకుండా ఇతరులను తనను తెలిసేటిదన్నా కూడా ఎరుకే అని శిష్యునికి దృఢం చేసి తదుపరి కందార్థంలో నాయనా శిష్య, వినుమితరులు ఎరుకను సాక్ష్యని పల్కిరి. నేను సాక్షి నహమని నీతో వినజెప్పితి. నింతియే వేరనకూడదు రెంటి నొక్కటని తెలుసుకోరా. మాటల భేదమని కనుక్కోరా. శిష్య, మాటల భేదమే నాయన, పర్యాయ పదముల యొక్క భేదమే. దీని యొక్క లక్షణం లేని లక్షణమే శిష్య. ఇది ఏ కాలమందున పుట్టనే లేదు శిష్య. మాటల భేదముతో దీనికి ఎన్నో పేర్లు ఉన్నాయి నాయన, కానీ అది ఒక్కటే శిష్య. అది ఒక్కటై అనేకమైనటువంటి పేర్లతో భాసిల్లుతూ ఉన్నది శిష్య. శిష్య, ఎలా అంటే ఈ మాటల భేదాన్ని గురించి తెలియజేస్తున్నాను శిష్య. వినుమితరులు ఎరుకను సాక్ష్యని బల్కేరి. ఇతరమైనటువంటి మతముల వారు, ఇతర సిద్ధాంతముల వారు ఎరుకను ఏమన్నారు? వారు సర్వసాక్షి అన్నారు శిష్య. అదే శాశ్వతమైనది అన్నారు శిష్య. చావు పుట్టుకలు లేనిది అన్నారు శిష్య. దానినే క్షేత్రజ్ఞుడని, ఇంకా దానినే దేహి అని, అది నాశనము లేనిది అని ఇలా చెప్పారు నాయన. సర్వసాక్షి అన్నారు శిష్య దానిని. కానీ నేనేం చెప్పాను? నీతో ఏం చెప్పాను? నేను సాక్షి నహమని నీతో వినజెప్పితి. నీతో ఏమన్నాను నేను? సాక్షిని. అదే శిష్య అహము అన్నాను. అదే మూలము లేని గుర్తెరిగే శరీరము అన్నాను. అదే నేను మేనుగా ఉన్నది అన్నాను. అలాగని చెప్పాను నేను నీకు. ఇంతే, వేరనకూడదు శిష్య. అది ఏదో వేరే ఉన్నది, ఆ సాక్షి అనేది విలక్షణంగా ఉన్నది అనేటువంటి భావం కూడదు నాయన. అది బుద్ధి యొక్క ప్రతిబింబ చైతన్యమే శిష్య. ఈ ఎరుక యొక్క ప్రతిబింబ చైతన్యమే నాయన. అది ఇంకేమీ కాదు శిష్య. అది నీకు ఈ ఆవరణముతో కూడి ఉండబడేటప్పుడు శిష్య, అది ఎలా ఉంటుంది? సర్వాన్ని ప్రకాశింపజేసేటువంటి సత్తా దానికి ఉన్నది నాయన. అదే అధిష్టాన బ్రహ్మమై ఉన్నది. దాన్ని ఏమన్నాను నేను? అది అహము అని చెప్పాను. అదే రాకడా పోకడా కలిగినది అని చెప్పాను. అదే సర్వ జగత్తుకు కారణమైనది అని చెప్పాను. అది ఎప్పటికీ లేనిదని చెప్పాను. కళ్ళలో దోచిన రూపము లాంటిదే ఆ మూలము లేని గుర్తెరిగే శరీరం అని నీకు ఏదైతే దృఢం చేశానో అదే శిష్య సర్వసాక్షి. అలాగని చెప్పాను నీకు. ఇంతే, వేరనకూడదు. రెంటినొక్కటని తెలుసుకోరా.
వారు ఏదైతే సాక్షి అని చెప్పారో నేనేదైతే దానిని అహమని చెప్పానో ఈ రెండు ఒకటే శిష్య, వేరు కాదు నాయన. ఈ అహమే సాక్షి, సాక్షియే అహం నాయన. మాటల భేదమని కనుక్కోరా, చెప్పేటువంటి విధానంలో భేదమే గాని వస్తువు ఒక్కటే శిష్య. అందుకే భద్రాద్రి రామశతకంలో అంటారు పరశురామ నరసింహదాస్ గారు, బుద్ధికి సాక్షి అయి స్ఫురింపుచున్నది అహమనే పదమునకు అర్థమగును అని. ఈ బుద్ధికి సాక్షి ఏదైతే స్ఫురిస్తూ ఉన్నదో అదే అహమనే పదానికి అర్థం, అదే దాని యొక్క భావన అని తెలియజేశారు పెద్దలైనటువంటి మహనీయులు. శిష్య, అనరాని వినరాని కనరాని బయలందు తనకై తా నరుదించి తనకై తా జను నీ సాక్షిని తెలుసుకోరా. ఈ సాక్షిని తెలుసుకోనాయన. దేనిలో? అనరాని, అనుటకు వీలు లేని, వినుటకు వీలు కాని, దర్శించుటకు సాధ్యము కానిది బయలు. అది పరిపూర్ణము. దానిలో లేకనే తనకై తాను వచ్చినట్లుగా భ్రాంతి చెందిస్తూ ఉన్నది శిష్య. ఇది ఏ కాలమందున పుట్టనే లేదు నాయన. ఇది తనకై తా అరుదించి తనకై తా జనును, ఇది ఎలా వచ్చినదో అలానే లేకుండా పోతుంది. ఇది రావటము జరగలేదు, వెళ్ళటము జరగలేదు, మధ్యలో ఉన్నటువంటి భ్రాంతి శిష్య, ఈ ఊగిసలాట. తనకై తాను అనుదించి తనకై తా జనును ఈ సాక్షిని తెలుసుకోరా. ఈ సాక్షి అలాంటిదని తెలుసుకోనాయన. వారు సాక్షి అన్నా నేను అహమన్నా రెండు ఒకటే, మాటల భేదమని కనుక్కోరా. ఇది మాటల భేదమే కానీ ఇవి రెండు కాదు నాయన, రెండు ఒకటే శిష్య. సాక్షి అన్నా అహము అన్నా ఒక్కటేనని మనకు కృష్ణప్రభు దేశికేంద్రుల వారు 61వ కందార్థం ద్వారా తెలియజేశారు. కావున అందరూ కందార్థ విచారణను అందుకుంటారని కోరుకుంటూ కందార్థాన్ని ముగిస్తున్నాను. జై గురుదేవా.